కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు రాహుల్. పార్టీలు, వర్గాలు, వయసుతో సంబంధం లేకుండా వాయనాడ్లోని ప్రతి ఒక్కరూ తనపై ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూపించారని, తనను సొంత వ్యక్తిగా చూశారని రాహుల్ చెప్పారు. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షలకు పైగా ఓట్లు భారీ ఆధిక్యంతో ఇక్కడి నుంచి రాహుల్ ఎంపీగా గెలుపొందారు.